నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను సిరి. ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు ఎక్కడ ఉన్నారు సార్? అసలు మీరు ఏం చేస్తున్నారు అనేది మాకు అర్థం కావట్లేదు. ఎందుకంటే మీ నియోజకవర్గంలోనే గ్రామ బహిష్కరణలు అంటే తక్కువ కులం అని చెప్పేసి చాలా వరకు గ్రామ బహిష్కరణలు జరుగుతుంటే మీరు మాట్లాడరు, స్పందించరు. మీ నియోజకవర్గంలోనే పిల్లల్ని మీ కులం పేరుతో దూషిస్తే మీరు స్పందించరు, చిన్నపిల్లలతో రాజకీయాలు చేస్తున్నారని చెప్పి మాట్లాడతారు. ఇట్లా అనేక సమస్యలు ఉన్నాయి. అండ్ మీరు ప్రచారం చేసినప్పుడు, మీరు ఎప్పుడైతే అధికారంలోకి రావడానికి ప్రజల మధ్యలోకి వెళ్ళి ప్రచారం చేసినప్పుడు ఏమని చెప్పిండ్రు సార్? మీరు మా అందరికీ, ఆంధ్ర ప్రజలకి ఏమని హామీ ఇచ్చిండ్రు? మీరు ఆడపిల్లల మీద చెయ్యాలంటే ఆ ఆలోచన రావాలంటేనే భయపడాలి, అట్లానే ఉంటుందని మాట్లాడినరు. కానీ ఈరోజు చూసుకున్నట్టయితే మీ ఎమ్మెల్యేలే ఎట్లా పడితే అట్లా అసలు వాళ్ళు చేసే పనులకి అసలు అర్థం పర్థం లేకుండా అయిపోతుంది. అధికారం చేతిలో ఉందని చెప్పి వాళ్ళకి ఇంకా వాళ్ళని అడ్డుకట్ట వేసే వాళ్ళు ఎవరు లేరని చెప్పేసి వాళ్ళకి ఇష్టం ఉన్నట్టు చేస్తున్నారు. ఇప్పుడు సోషల్ మీడియాలో ఒక వీడియో వైరల్ అవుతుంది. అది మీరు చూసేనో లేదో నాకు ఇంతవరకు తెలియదు. కానీ అసలు ఏం సార్, మీరు ఏమేమి హామీలు ఇచ్చి మీరు అధికారంలోకి వచ్చిండ్రు? ఆడపిల్ల మీద చెయ్యేస్తే అసలు ఆలోచనకి రావాలంటేనే ఒక్కొక్కరి పరిస్థితి ఘోరంగా ఉంటుందని చెప్పి ఈరోజు ఆడపిల్లలకి మీరు రక్షణ ఎక్కడిస్తారు? 30,000 మంది ఆడవాళ్ళు అదృశ్యం అయిపోయినరు అని చెప్పేసి మాట్లాడినరు. దాని గురించి దాని నమ్మే కదా ఈరోజు మీకు ఓట్లేసి మిమ్మల్ని గెలిపించుకున్నది. మరి ఈరోజు ఆడపిల్లలకి ఆంధ్రప్రదేశ్లో రక్షణ ఎక్కడ ఉన్నది చెప్పుండ్రి? ఉన్నదా? ఆడపిల్లలకు లేదు, ఉద్యోగస్తులకు లేదు, మహిళా ఉద్యోగస్తులకు లేదు, ఏం లేదు. ఇప్పుడు చూసుకున్నట్టయితే అరవ శ్రీధర్, మీ జనసేన ఎమ్మెల్యే, ఒక ఉద్యోగిని, ఆమెకి పెళ్ళయింది, భర్త, ఒక 3 సంవత్సరాల పిల్లోడు కూడా ఉన్నాడు. ఆమె పైన కన్నేసి గత 7.5 కాలంగా ఆమె పైన అత్యాచారానికి పాల్పడుతున్నాడు. ఈరోజు ఆ అమ్మాయి అంటే ఆ మహిళ, సదరు మహిళ ఆ వేధింపులు తట్టుకోలేక బయటకు వచ్చేసి ఆయనతో చేసిన చాట్లు, వీడియో కాల్ అన్నీ బయట పెట్టింది. ఏం చేస్తున్నారు సార్ మీరు? అసలు ఎట్లాంటి వాళ్ళని మేము ఎట్లా టాలరేట్ చేయాలి? ఏపీ సమస్యల మీద ఎట్లా మీరు స్పందించారు? ఏపీలో జరుగుతున్నది ఏ దానికి మీరు మాట్లాడరు, ఏం చేయరు. మీరు జస్ట్ ఏంటంటే ఉత్సవ విగ్రహం లాగా అయిపోయింది మీ పని. ఇంత ఘోరంగా జరుగుతుంటే మీ ఎమ్మెల్యేలు ఇట్లా మీ 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 జనసేనలో అసలు ఎవరెవరు ఉన్నారు సార్? నాకు అర్థం కాదు. జానీ మాస్టర్, పోక్సో యాక్ట్, శ్రీకాళహస్తి ఇన్ఛార్జ్ వినుత చంద్రబాబు దంపతుల ఆ హత్య కేసు, దీని మీదనైతే మీరు వినుత గురించి మాట్లాడలేదు, జానీ మాస్టర్ గురించి మాట్లాడలేదు. అసలు మీ పార్టీలో ఉన్న ఆడవాళ్ళకి రక్షణ లేదు. ఆమె కేసు కూడా, వినుత కేసు కూడా తెలిసిందే కదా. ఒక డ్రైవర్కి డబ్బులు ఇచ్చి ఆమె ప్రైవేట్ వీడియోలు తీసుకొని వేరే వాళ్ళకి ఇచ్చే ప్రయత్నంలో వాళ్ళు హత్య చేయాల్సి వచ్చింది. దానికి మీ దగ్గరకు వచ్చి, అంటే దానికన్నా ముందు, వాళ్ళ హత్య చేయడానికన్నా ముందు మీ దగ్గరకు వచ్చి చేస్తుంది మీ వ్యక్తిగతం అని చెప్పేసి మాట్లాడిన మీరు, అండ్ ఈ రోజు ఒక ఎమ్మెల్యే ఒక ఉద్యోగిని మీద 7.5 కాలంగా ఆమెని అత్యాచారం చేస్తుంటే, ఆమెని బలవంతంగా లోబర్చుకోవాలని చూస్తుంటే మీరు ఏం చేస్తున్నారు సార్? మీరు స్పందించాలి కదా. అసలు మీరు గట్టిగా స్ట్రాంగ్గా ఒక సీరియస్ యాక్షన్స్ తీసుకుంటేనే కదా వీళ్ళందరూ కరెక్ట్గా ఉండేది. మిమ్మల్ని నమ్మి మీకు ఓటేస్తే మీరు ఏం చేస్తున్నారు? 21కి 21 సీట్స్, 100కి 100% స్ట్రైక్ రేట్ అన్నారు కదా. సీట్లు వస్తేనే సరిపోదు కదా. మన నియోజకవర్గంలో ఎవరెవరికి ఏ ప్రాబ్లమ్స్ ఉన్నాయి, అసలు ఎవరెవరు ఎట్లా చేస్తారు, అసలు మన ఎమ్మెల్యేల పనితీరు ఎట్లున్నారో కూడా చూసుకోవాలి కదా. ఈ శ్రీధర్ అనే వ్యక్తి ఒక మహిళా ఉద్యోగిని మీద ఇట్లా చేస్తున్నారంటే మీరు ఏం యాక్షన్ తీసుకుంటారు? ఈరోజు సస్పెండ్ చేస్తారా? మీ పార్టీలకి వెళ్ళి తీసేస్తారా? ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయమని అడుగుతారా? ఏమడుగుతారు? ఆయన పెళ్ళైన ఆడోళ్ళ మీద కన్నేసుడైంది నాకు అర్థం కాదు. పెళ్ళైన ఆడోళ్ళతో ఏం పని? అదొక కుటుంబం, ఒక పచ్చని కుటుంబాన్ని అయితే మీరు నాశనం చేసినట్టే కదా ఈ రోజు మీ ఎమ్మెల్యే. అరవ శ్రీధర్ ఎవరైతే ఉన్నారో జనసేన ఎమ్మెల్యే, ఆయన భాగోతం ఇప్పుడు సోషల్ మీడియాలో మొత్తం వైరల్ అవుతుంది. మరి వైరల్ అవుతున్నదా మీ వరకు వచ్చిందో లేదో ఇంతవరకు మాకు తెలియదు. మీరు వచ్చింది రాకపోయిందని కాదు, మీరు ఖచ్చితంగా ఇప్పుడు దీని మీద స్పందించాల్సిందే. ప్రతి ఒక్కటి మీరు మాట్లాడతారు కదా. మీకు ఏ సమస్యలు ఉన్నాయి, మీరు మొన్ననే అన్ని మాట్లాడినారు కదా. నేను వీళ్ళ ఫాలోవర్ని వాళ్ళ ఫాలోవర్ని అని చెప్పిండ్రు కదా. మీరు ఏ ఫాలోవర్లో మాకు తెలియదు సార్.
మాకు మాత్రం న్యాయం జరగాలి. అక్కడ ఇప్పటికే హత్యలు అయిపోతున్నాయి, మొత్తం ఎటు చూసినా హత్య రాజకీయాలు అయిపోయినాయి. ఆంధ్రప్రదేశ్లో అభివృద్ధి లేదు, ఉద్యోగాలు లేవు. మీదికెళ్ళి ఈ ఎమ్మెల్యేలుగా ఎన్నుకున్న తర్వాత ఆడపిల్లలకి రక్షణ లేకుండా అయిపోయింది. ఎంత గోసుంటుంది సార్, నాకు అర్థం కాదు. ఆమె ఆల్రెడీ పెళ్ళై పిల్లాడు ఉంటే విడాకులు తీసుకోవాలని బెదిరిస్తారా? వాళ్ళ హస్బెండ్కి కూడా ఫోన్ చేసి బెదిరిస్తారా? పెళ్లి చేసుకుంటే ఆయన మోసం చేసి ఈరోజు ఆమెకి కడుపు చేసి మోసం చేసి ఆ కడుపును తీయించి ఇప్పుడు పెళ్లి చేసుకోనని మొహం మీద చెప్తున్నాడట. ఏమంటారు మరి ఈ కథని? ఒక ఎమ్మెల్యేగా చేయాల్సిన పద్ధతి ఇదేనా? ఎమ్మెల్యే పదవికే మచ్చ తీసుకొస్తాండ్రు మీలాంటి వాళ్ళందరూ. ఈ రోజు జనసేన ఎమ్మెల్యేగా ఉన్నాడు కాబట్టి దీనికి ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ గారు రియాక్ట్ అయ్యి ఆయనకి తగిన శిక్ష పడేలాగా చూడాలి. ఇప్పుడు ఒక పచ్చని కుటుంబం చిన్న 3 ఏళ్ల పిల్లోని చంపుతానని లోబర్చుకోవడానికి 3 ఏళ్ల పిల్లోని చంపుతానని బెదిరించిండంటే ఆయన మైండ్ సెట్ ఎంత క్రూయల్గా ఉందో ఆలోచించండి. ఎమ్మెల్యేగా ఉండాల్సిన అర్హత ఆయనకు ఉందా? ఒక ఆడదాన్ని లోబర్చుకోవడానికి నీ కొడుకుని చంపేస్తా, నీ భర్తకి విడాకులు నువ్వు నీ కుటుంబానికి దూరంగా ఉండు అని చెప్పడం ఎంతవరకు న్యాయం? అది పోనీ సరే విడాకులు ఇస్తుంది, లేకపోతే వాళ్ళ బాబుని ఆల్రెడీ ఇప్పుడు ఆమె ఒంటరిగా ఉంటుంది, పెళ్లి చేసుకుంటా అంటే పెళ్లి చేసుకోను అని చెప్పేసి మొహం మీద చెప్పిందంటే ఇప్పుడు ఆమె జీవితం ఏం కావాలి? ఆమెకి ఏమన్నా అయితే ఇప్పుడు ఎవరు బాధ్యత తీసుకుంటారు? ఇట్లాంటి అనేకం జరుగుతున్నాయి. ఈ రోజు ఈమె వచ్చింది, గతంలో కూడా చాలా మంది వచ్చిండ్రు, మళ్ళీ ఇప్పుడు ఈమె వచ్చింది. ఇంకా మరి ఇట్లాంటి సంఘటనలు ఎన్ని చూడాలో. ఇంకొంతమంది ఎమ్మెల్యేలు అయితే నిరుపేదల ఇళ్ళ స్థలాలు, వాళ్ళ షాపుల స్థలాలు ఎట్లా కబ్జా చేసిండ్రో మనం కొన్ని గతంలో చూసినాం. ఇప్పుడేమో వీటికి వచ్చిండ్రు. అసలు ఏ పార్టీ అయినా, ఒక జనసేన కాదు, ఏ పార్టీ ఎమ్మెల్యేనైనా కూడా ఆ నియోజకవర్గంలో మిమ్మల్ని ఎంచుకున్నారంటే మీరు ఏదో మంచి పనులు చేస్తారని, ఇట్లాంటి కీచక పర్వాలకు దిగుతారని కాదు, ఇట్లాంటి నీచమైన పనులు చేస్తారని కాదు. ఎమ్మెల్యేకి ఒక బాధ్యత ఉంటుంది. ఆ బాధ్యతని తీసుకొని అక్కడ ఉన్న ప్రజలకి ఏమన్నా వాళ్ళ సమస్యలు ఉంటే తీర్చండి అట్లీస్ట్. లేకపోతే మీరు ఖాళీగానే కూర్చోండి. అంతేగాని ఇట్లాంటి నీచమైన పనులకి దిగజారి అటు వాళ్ళ పరువు ఇటు మీ పరువు తీసుకోకండి. ఇప్పుడు మీ ఇద్దరి అంటే ఆడపిల్ల ఎట్లా అన్యాయం అయిపోయింది, ఇప్పుడు మీకు మీ కుటుంబంలో తలెత్తుకోలేని పరిస్థితి, కుటుంబంలోనే కాదు ఇప్పుడు సమాజంలోనే మీకు తలెత్తుకోలేని పరిస్థితికి తెచ్చుకున్నారు కదా. ఏ మొహం పెట్టి చూపెడతారు మీ ఇంట్లో వాళ్ళకి? ఎమ్మెల్యే అయితే ఏమన్నా చేస్తారా? ఏమైనా చేయొచ్చా? ఈ అధికారం మీ చేతిలో ఉంది కదా, మమ్మల్ని ఎవరు ఏం చేస్తారన్నా? మీరు ఉండేది 5 సంవత్సరాలు మాత్రమే. ఇట్లాంటి పనులు చేస్తే 5 సంవత్సరాలు కూడా ఉండరు. దీని మీద పవన్ కళ్యాణ్ గారు మరి ఏమని స్పందిస్తారు అనేది మరి చూడాలి. ఎట్లాంటి డెసిషన్ తీసుకుంటారు ఏందనేది మరి చూద్దాం ఏం జరుగుతుంది అనేది. థ్యాంక్ యూ. హలో, తెలుగు రాజ్యం ఛానల్ చూస్తున్నారా? సామాజిక రాజకీయ జీవన చిత్రణే తెలుగు రాజ్యం. అతిశయోక్తులు అసత్యాలు ఉండవు. రాజకీయ కోణం కాదు, ప్రజా కోణమే కొలబద్ద. తెలుగు రాజ్యం వీక్షణ మీ ఉత్తమ అభిరుచికి నిదర్శనం.